పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. వరుసగా 14వ రోజు ఇజ్రాయెల్, ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడ్డాయి. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా దుబాయ్ లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇరాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్, నెతన్యాహు. దాడి ప్రతిదాడులతో వెస్టేషియా అట్టుడుకుతోంది. టెహ్రాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేయగా దుబాయ్, యుఏఈపై డ్రోన్లతో దండెత్తింది ఇరాన్. దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్ భవనంపై కమికాజ్ డ్రోన్లు ప్రయోగించింది. బిల్డింగ్ నుంచి భారీగా పొగ వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్ పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని ఐఆర్జీసీ ప్రకటించగా యుఎస్ మిలిటరీ ఖండించింది. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్ను టార్గెట్ చేసింది. టెహ్రాన్ స్క్వేర్లో కుద్స్ ర్యాలీ జరుగుతుండగా వైమానిక దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఇరాన్లోని మరో నగరం ఖజ్విన్లోనూ పెద్దగా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఖజ్విన్, టెహ్రాన్లో పేలులు జరుపుతామని ఇజ్రాయెల్ ముందే హెచ్చరించింది. దాడులు జరుగుతున్నప్పటికీ వేలాది మంది పౌరులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధం మరింత భీకరంగా మారుతున్న క్రమంలో ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరికలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మతి చెడిన నేతలు ఏం జరుగుతుందో చూస్తారంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగైంది. వైమానిక దళం కూడా ఇక ఉండదు. క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. వారి నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. అమెరికా అధ్యక్షుడిగా వారిని అంతం చేస్తున్నారని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ పెట్టారు. అయితే ఇరాన్ త్వరలో లొంగిపోనుందని ఇటీవల జరిగిన G7 నేతల వర్చువల్ సమావేశంలో ట్రంప్ పేర్కొన్నట్టు ఇంటర్నేషనల్ మీడియా కథనంలో పేర్కొనటం చర్చనీయాంశమైంది. ఇక అమెరికాకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం KC-135 ట్యాంకర్ ఇరాక్లో కుప్పకూలిన ఘటనలో 4 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రమాద సమయంలో ఎయిర్ క్రాఫ్ట్లో 6 సిబ్బంది ఉండగా అందులో 4 చనిపోయినట్లు పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, ఘటనకు దారితీసిన పరిస్థితులపైన దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. అయితే శత్రు దేశాల దాడి, ఫ్రెండ్లీ ఫైర్ వంటి ఘటనలు జరగలేదని క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై సంయుక్తంగా దాడులు చేశాయి అమెరికా, ఇజ్రాయెల్. ఐఆర్జీసీ ఎదురుదాడికి దిగడంతో పశ్చిమాసియాలో యుద్ధం రాజుకుంది. ఈ వార్లో ఇరాన్లో చనిపోయిన వారి సంఖ్య 1444కు పెరిగినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.